మళ్ళీ ప్లీజ్ అనేసి ఐ గివ్ అవుట్ ఇప్పుడు వేసింది దాదాపు అక్కడ ఉన్నాయి అఖిలి మొత్తం షర్ట్ బిట్లు 2 కుమార్ బుక్ స్టోర్. షాపింగ్ అయితే కంప్లీట్ అయ్యి 15,000 దాకా చూసుకోండి నాన్న. వాళ్ళిద్దరు రియాక్షన్ చూడండి. ఎందుకు చికెన్ జ్యూసీ మండి అండ్ చికెన్ ఫ్రై పీస్ మండి. హాయ్ అండి, ఈరోజు అఖిల్ సంయు బర్త్డే షాపింగ్కి అండ్ తర్వాత అఖిల్ హాస్టల్లో జాయిన్ చేసే ముందు కావాల్సిన థింగ్స్, సంయుక్తాన్ని స్కూల్లో జాయిన్ చేసే ముందు కావాల్సిన థింగ్స్ మొత్తం కంప్లీట్ షాపింగ్ అయితే చేద్దామని బయలుదేరుతున్నాం అనమాట. నేను మా వారు పిల్లలిద్దరిని తీసుకొని అయితే వెళ్తున్నారు. పిల్లలిద్దరు వాళ్ళ డాడీతో పాటు బైక్ మీద వస్తారు, నేనేమో ఆటోలో అయితే వస్తానండి. ఎక్కడికి వెళ్తున్నాం, ఏమేమి షాపింగ్ చేస్తున్నాం కంప్లీట్గా ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. కింద గంట సింబల్ గట్టిగా నొక్కండి. అది ఆధార్ కార్డు అడ్డం పెట్టి దాని నుంచి కెమెరా కనపట్లేదేంటి, బ్యాక్గ్రౌండ్ కెమెరా అనుకుంటున్నా. లేదంట. ఇప్పుడు నేను అది ఫ్రిడ్జ్ మీద తీసుకొచ్చింది. ఇంకేడుంది అనుకుంటున్నా. ఇంకో కళ్ళ చూడు. ఎప్పుడు ఏం మరి నీకే తెలియాలి. అది నన్ను దింపుతారా మరి? ఈ రోడ్లో ఒక పక్కేమో హైట్ ఎక్కువ, ఒక పక్కేమో హైట్ తక్కువ. అంతే అనుకుంటా. కానీ వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది. మొంటి పడింది అమ్మ. ఎట్లా దేవుడి దగ్గర రోడ్లు సెట్ అయితే లేకపోతే వర్షాలు ఇది అయ్యేసరికి ఫుల్గా. నేను సంయుక్త నడుచుకుంటే వెళ్తున్నాం అనమాట. బండి కూడా వచ్చేసి. అవునవును. ఈ సంవత్సరం స్కూల్ యూనిఫామ్ అవసరం లేదా? నార్మల్ డ్రెస్సెస్ బర్త్డేకి అన్నయ్య వరకే అనుకుంటా. లేదే కింద గుంట చూసుకోకుండా తిరిగేసి నీకు ఎక్కడ మీనాక్షిలో షాపింగ్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. ముందు సంయుక్తకి తీసుకుందాము అనేసి ప్లాన్. సో ముందు సంయుక్త తీసుకున్న తర్వాత 2 ఫ్లోర్లు ఎక్కి వచ్చేసరికి చెమటలు పోసినాయా. అది పని చేయట్లేదు అనుకుంటా. నా లాక్కో అక్కి వదిలేసాయి. రష్గా ఉంది. వాళ్ళు ఎవరైనా వస్తే బాగుండు. స్విచ్ చేయాలో ఏదో ఉండిద్ది అనుకుంటా. కొన్ని ఫ్యాన్స్ వరకే ఉందేమో జనరేటర్ పరంగా. ఇంకా వేరే కలర్స్ 5 కలర్స్ 2 కలర్స్ అయిపోయినాయి. 3 కలర్స్. దానికి సంయుక్తకి గోల్డ్ తీసుకో. ఆ టైప్ తీసుకో. బాగానే ఉంటుంది. డాడీని అడుగుతాను నేను. ఏం చెమట్లో పోతున్నాయి అమ్మ. కరెంట్ వచ్చినట్టున్నాయి. అదంటే అట్టుంది చెప్పు. ఓకేనా? 7 నుంచి ఇట్లా అదే సెట్ అంటే ఒక ఫ్రైలు ఉందంటే ఇది వేసుకోగలుగుతాం. ఫ్రైలు ఉందా ఆవిడ తీసుకోవాలంట. ఇలాంటి ఉండే కావాలి. చిన్న దానికి ఏం రాని 40 అది 40. అసలు పెట్టుకుందాం. డ్రెస్ లాగా ఉంటుంది. బాగానే ఉంది.
దీంట్లో ఏమైనా లేదు అంటే వాటిలో అక్కడ ఇలాంటి కాటన్ డ్రెస్సెస్ ఉంటాయి, ఇలాంటివి ఉండవు కదా, సెట్ 3 piece సెట్ అక్కడ టాప్స్ ఉంటాయి. ఈ టైప్ అయితే ఉండవంటమ్మా, అందుకని తీసుకుంటానంటే మళ్ళీ తర్వాత ఇది అని ఓకే అనుకుంటేనే చూడు. నాకు ఓకే తలకాయ లేదు, మెరూన్ కావా? ఓకేనా? కలర్ అంతా సైడ్ ప్లీజ్ అనేసింది నన్ను. అబ్బో కలర్స్ బాగున్నాయి, ఏది సెట్ చేసుకోండి. ఇదైతే నా దగ్గర ఉన్న కలర్కి సెట్ అయ్యింది. అయినా లైట్ కలర్ కూడా అంట. ఎందుకంటే కిడ్స్ కి తక్కువ వస్తుంది, తొందరగా అయిపోతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం వచ్చిందిగా, తొందరగా తీసుకుంటున్నారు. ప్రజెంట్ ఇప్పుడు యూనిఫామ్స్ ఉండవుగా, ఇవే ఎక్కువ తీసుకెళ్ళారు. ఇప్పుడు 3000 అయిపోయింది మా దగ్గర. ఏది కావాలి బాబా? ఆ రెండిట్లోనూ ఫైనలైజ్ చేయండి. రాకి చెల్లికి సెలెక్షన్ చేయమన్నప్పుడు లేదు, కానీ ఇప్పుడు అది ఒకటి సెలెక్ట్ చేసుకుంది. దాగు ఐ గివ్ ఓట్. రెండిట్లో అంటే ఏదండి నీకు నచ్చినట్టు పెట్టుకొని చూడు క్లియర్గా. వాళ్ళ డాడీ బాగా యాక్టివ్గా షాపింగ్ చేస్తున్నాడు. అఖిల్ది షాపింగ్ అంటే ఇప్పుడు కాదులే చెల్లిది కంప్లీట్ అవని అని చెప్పి. దాదాపు అక్కడ ఉన్నాయి మొత్తం ఓపెన్ చేసి చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ డాడీ ఒక్కొక్కటి ఓపెన్ చేపించి అన్నీ పెట్టుకొని చూశాక సెలెక్షన్ చేశారు. ఇప్పుడు ఏమేంటి, ఇదొకటి అదొకటి, ఆ రెండిట్లో ఒకటా? ఏ సమయం ఏది తీసుకుందాం అనుకుంటున్నావు? ఈ రెండిట్లోనా? ఓకే, కానీ ఏది తీసుకుంటావు తీసుకో. అరే నిన్నెవడరా అడిగేది అన్నట్టు చూస్తుంది, ఎందుకు రాక్లేషు నిన్ను? నువ్వు నాకు సెలెక్షన్ చేద్దు కానీ నాన్న, చెల్లికి డాడీనే మనకొద్దు. 1000కి 3 డ్రెస్సులు అంట, అంటే నైట్ డ్రెస్ ఆఫర్లో ఉన్నాయంటే అవి కూడా 1000కి 3. ఏదో ఒక డ్రెస్ అయితే తీసుకుంటాను. సంయుక్త తీసుకురాకండి ఏం లేదు, ఆమె ఏ డ్రెస్ పెడితే ఆ డ్రెస్ వేయట్లేదు, పుచ్చుకుంటున్నాయి, ఇది అయిపోతున్నాయి. మైక్ రావాల్సింది, మైక్ సెట్ అయిపోయేది. గుడ్, కానీ పెద్ద ప్యాంట్ ఇదిగా తీసుకోండి, రావచ్చు చచ్చిపోతాను. డార్క్ కలరేగా మేడం, లైట్ అంతకాడికి ఇంకా డార్క్ రావాలి. వైట్ అయితే అలాగే అవుతుంది. రెడ్ అంటే తీసుకో తల్లి. రెడ్ తీసుకో, రెడ్ వద్దంటుంది అది. బ్లూ తీసుకో, బ్లూ తీసుకో. తీసుకోమని వద్దు, అది అది మ్యాక్సిమం ఉంది. వైట్ కలర్ ఏదైనా వేసుకోవచ్చు. ఈ కలర్ కావాలంటావా? నువ్వు ఇప్పుడు వేసింది చూడండి తల్లి. ఈ రెండిట్లో ఏదో ఉంది. సంయుక్త చెవుంది వెనక సేల్, అందుకనే పుల్లలు వచ్చినాయి. మళ్ళీ దాన్ని సరి చేయించుకొని మళ్ళీ పెద్దదైతే పొద్దున జారిపడింది. వేసుకొని ప్యాంట్ వేసుకుంటారు, బయటికి చూస్తారు. కలర్ కాదు నాన్న, కానీ కంఫర్ట్ ఉందా లేదా? అది లాస్ట్ ప్యాంట్ ఉంది, ఇంకోటి టీషర్ట్ వేసుకున్నా. ఈ డ్రెస్ చెప్తా. ఓకే, నాకు తెలియదులే, అందుకే నేను ఈ ప్యాంట్లో రాననేది. 3 నచ్చటం కాదు.
మరి నీ 3 నచ్చినాయి అని ఎందుకు అన్నావురా? ఇక్కడ వచ్చేసి మీరు వింటున్నారు కదా, అక్కడ ఉన్న వాళ్ళు అయితే మొబైల్ చూస్తున్నారు. సో వాయిస్లు పడుతున్నాయని డైరెక్ట్గా ఇస్తున్నాను. ఇవన్నీ షర్ట్లు అనమాట. సో కొన్ని కుట్టిస్తున్నామండి, అందుకోసమే చూసి జాగ్రత్తగా తీసుకుంటున్నాను. కొన్ని షర్ట్ బిట్లు తీసుకొని కుట్టించాలన్నమాట. లాస్ట్కి వెళ్ళేది కాబట్టి వాళ్ళు ఉతికే ఎలా పడితే అలా ఉంటాయి. సో జాగ్రత్తగా తీసుకోవాలి. షర్ట్ బిట్లు 2, ప్యాంట్ బిట్లు 2. అవి ఓకేరా, 7 ఉన్నా కదరా, డాడీ ఉండగా చూస్తానుగా. కలర్ వాటికి ఏ సెట్ అయిద్దో కొంచెం చూసి ఇవ్వండి బ్రో. బాగానే ఉండిద్దా? బ్లూ అయితే బెటర్ అనుకుంటా. లేకపోతే లైట్ పెసర్ కొట్టు కానీ ఒకసారి అవి అయితే కొంచెం బాగుంటుంది. ఏంటది 6 లేదా 7? ఆ నెంబర్ అక్కడ 7. సరే ఎట్టయినా ఆ షర్ట్ కూడా పెట్టు. ఆ షర్ట్కి వేరే చూడాలా, సెట్ అవ్వదు. దీనికి కూడా ఈ కలరు ఇదిగో బ్రో. ఇంకా పక్క రండి, ఇంకొకటి. అది ఎలా ఉంటుంది ఒకసారి? నేను సెట్ అవ్వదా? అదే సెట్ అయ్యేటట్టు ఉందిగా నాకు. ఇక్కడ అదే సెట్ అయినట్టుంది. ఏ రోలో ఫస్ట్ది? అది సెట్ అవ్వదమ్మా, అది లైట్ కలర్ అయిపోద్ది. కుమార్ బుక్ స్టోర్ అన్నమాట. సమయం అవ్వలేదా? ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ని అయితే మీట్ అయ్యాను. ఒక చిన్న పాప కూడా ఉంది. షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. ఎంత అయింది బాబా? ఎంత అయింది? 3000. 2650 అంట. ఇంకా మిగిలిన బాటిళ్ళు, సాక్సులు అవి అయితే ఉన్నాయి. బట్టలు అయితే 15,000 దాకా అయినాయి. కొంచెం డిస్కౌంట్ల ద్వారా 11,000 ఎంతో అయింది. ఇక వాటర్ బాటిల్స్, ఇంకొన్ని షాపింగ్ ఐటమ్స్ ఉన్నాయి, తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. చెరుకు రసం తాగుదామా? ఎట్లుంటుంది చెరుకు రసం తాగుతా? అమౌంట్ ఉన్నాయా? అమౌంట్ సంగతి ఎందుకు, చెరుకు రసం తాగుతా. తీసుకోమని 2 చెరుకు రసం, 2 చెరుకు రసాలు ఇవ్వండి. చెరుకు రసం బాగున్నాయి కదా. హైపర్కి అయితే వచ్చినాం. అఖిల్ కొబ్బరి నూనె సంథింగ్ బాటిల్స్ పెట్టడానికి, వాటర్ బాటిల్ తీసుకోవటానికి అన్నమాట. చిన్న బాటిల్స్ వద్దు తల్లి, 1 లీటర్ పైనే పెట్టేవి తీసుకోండి. మళ్ళీ కొనేవి కావు. 1 లీటర్, 1/2 లీటర్ బాటిల్స్ అవి చిన్నపిల్లోళ్ళే. ఇది ఒకటి తీసుకోవాలి, బాక్స్ అన్నది. తీసుకున్నావా? 2 ఎందుకు? ఏ అదే ఎందుకు? ఏం పెట్టుకుంటాడంట దాంట్లో? ఓకే, క్లారిటీ ఉంటే పర్లేదు. ఏది తీసుకున్నా క్లారిటీగా తీసుకో. మళ్ళీ తర్వాత ఇది తగ్గింది అది తగ్గిందంటే ఇబ్బంది. బాక్సెస్ కూడా చూడండి అండి సమయుకి. అఖిల్ అవి పట్టుకోనా నువ్వు, డాడీ చేస్తాడు. మంచి తీసుకో నువ్వు, మూత చూడు, చూసుకోండి నానా. వెళ్ళేటప్పుడు బైక్ మీద అఖిల్ సమయంతో ఉంటారు కాబట్టి బ్యాగ్స్ అవన్నీ కూడా ఇబ్బంది కాకుండా ఉండడానికి ఆటోలో వెళ్ళేటప్పుడు నేను ఒక బ్యాగ్ అయితే తీసుకెళ్తాను.
కానీ ఏంటంటే కొంచెం 4-5 సంచులు అంటే ఇదిగా అనిపిస్తుంది కదా. సో అందుకోసం అనేసి మా వారేమో ఇక్కడ సరుకులు అండ్ తర్వాత వచ్చి కొన్ని బట్టల కవర్లు ఉన్నవి అయితేనేమో ఏవైతే బ్యాగ్స్ ఉంటాయో పిల్లల స్కూల్ బ్యాగ్స్, సో దాంట్లో అయితే పెడుతున్నారనమాట. ఇక కవర్ లేకుండా టీ షర్ట్లు అవి కొన్ని తీసుకున్నాం కదా, అవి అయితే కనుక సో నార్మల్గా బ్యాగ్లో ఏదైతే ఉందో అట్లా అయితే పెట్టేస్తున్నాం. కొన్ని తినే ఐటమ్స్ అవన్నీ కూడా పిల్లల బర్త్డే కోసం కూడా కొన్ని షాపింగ్ అయితే చేసాం, చాక్లెట్స్ అని అండ్ తర్వాత స్వీట్స్ చేయటం కోసం అనేసి. ఇక అవే ఇవన్నీ కూడా ఇక్కడ కూర్చొని సర్దుకుంటున్నాం అనమాట. మళ్ళీ కిందకి వెళ్ళాకంటే రోడ్డు మీద అన్నట్లే ఉంటుంది కదా, సో అందుకోసం అనేసి. షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఇద్దరికి కూడా సర్ప్రైజ్ అనమాట, సంయుక్తకి అండ్ అఖిల్కి. బర్త్డే అప్పుడు మళ్ళీ రావటానికి ఆయనకు కుదరదు, పొలం పనులు అవి ఇవి ఉన్నాయి కాబట్టి సో వాళ్ళకి చిన్న ట్రీట్ ఇద్దామని ప్లాన్ చేసాము. చూడాలి. ఓకే, వాళ్ళిద్దరు రియాక్షన్ చూడండి, ఎందుకు తీసుకొస్తున్నారు ఈడకని వాళ్ళకి ఒక ఐడియా. ఎందుకు చెర్రీకి? ఎందుకు పైన అని కాదు, ఇక్కడైతే మండి బిర్యానీ ఉంటుంది. అసలు ఇది నాకు మరీ సర్ప్రైజింగ్గా ఉంది. నేనేదో వీళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే ఫుల్ అయితే చికెన్ జ్యూసీ ఫ్రై అండి, చికెన్ మ్యాట్, ఎక్స్ట్రా పీస్, ఎక్స్ట్రా ఫ్రై పీస్, ఎక్స్ట్రా రైస్. అఖిల్, ఫస్ట్ బర్త్డే నీదే కాబట్టి ఈ ట్రీట్ ఎలా అనిపిస్తుంది? హ్యాపీయా? గట్టి చెప్పు. చివర్లో చెప్తావా? వీళ్ళకి ఇద్దరిది 5 days గ్యాప్లో కాబట్టి సో మళ్ళీ తన పుట్టినరోజు తీసుకెళ్ళలేదని కొంచెం గొడవలు అవుతాయి అనేసి సో ఇద్దరు పుట్టినరోజులకి వాళ్ళ డాడీ అయితే ట్రీట్ ఇద్దామా అని అడిగారు. అంత లేదు, నేను ఇద్దామని చెప్పా. ఇటు ఎప్పుడు అడిగినవు రా నువ్వు? ఎవర్రా? మేము ఇంటికాడ ప్లాన్ చేసుకొని వస్తే నువ్వు ఎక్కడికి వచ్చాక ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఏ ఊర్రా మంది? అదే మరి నేనా? మేము లాస్ట్లో ప్లాన్ చేసింది ఇది వచ్చే ముందు. అవును, డాడీని వచ్చాక అడుగు. ఇదిగో ఇలాంటి పిల్లల ఫ్రెండ్స్, నా పిల్లలు రాక్షసులు ఫ్రెండ్స్. స్వాగా? అవును. ఇది వచ్చేసి వెజ్ మంచూరియా అన్నమాట. దానికి ఉల్లిపాయలు అండ్ లెమన్ అయితే ఇచ్చారు, ఫోర్క్స్. అండ్ తర్వాత వచ్చేసి ఇది సర్వీస్ అయితే మండి దగ్గర ఉండదండి, మీరు బెంచెస్ మీద కూర్చుంటేనే అని చెప్పారనమాట. బాయ్ మా అఖిల్ అయిపోయింది అనమాట. హాయ్ సార్, మీకు లాస్ట్లో ఒక 2 రూపీస్ ఇస్తాంలేండి. లాలీపాప్లు ఇచ్చానా? 4 పీసులు ఎక్స్ట్రానా? ఏం పీసులు అండి? ఇది తీసే. నా హానెస్ట్ రివ్యూ అయితే ఈ వెజ్ మంచూరియాకి ఇస్తాను. ఘాట్ ఉందా బావా? నువ్వు బాగుందా బాగాలేదా? బాగానే ఉంది. నీ సమ్ము? నాట్ అమేజింగ్ అంట. నాకైతే కొంచెం ఘాట్ ఉంది. నమ్మకం పెట్టుకున్నా బాగుంది. నాట్ అమెజాన్ రే. ఇప్పుడు గాడు తెచ్చింది ఆనియన్తో. నేను ఫస్ట్ డౌట్ పడ్డా కానీ బాగుంది సీరియస్లీ. 5కి నేను 4 ఇస్తాను. నేను 10. 5కి 10 ఆవిడ ఇవ్వరు. 1000/1000. ఇది వచ్చి క్రిస్పీ కార్న్ అన్నమాట. స్వీట్ కార్న్ ఉంది. అఖిల్ సర్వింగ్ చేయండి సార్. అరే నోట్లో తీసి దాంట్లో పెట్టినారా? దాంట్లో పెట్టు.
చాలు చాలు చాలు, తర్వాత చూద్దాం. కొద్ది పెట్టు కాబట్టి ఇది ఎలా ఉందో టేస్ట్. చాలు. పర్లేదు. నిమ్మకాయ పిండుతున్నా. ఓకే పిండి. ఉడకబెట్టి ఇది వచ్చేసి స్వీట్ కార్న్, క్రిస్పీ కార్న్ అన్నమాట. ఇన్సైడ్ ఈస్ స్వీట్ కార్న్. టేస్ట్ ఓకే నాకైతే. అక్కడ నీకు? నాకు ఓకే. ఓకే. నీకు? డాడీ బావా యావరేజ్ అంట ఆయన. నువ్వు చెప్పు. వెరీ గుడ్. వెరీ గుడ్ అంట. నువ్వు ఆర్డర్ చెప్తున్నా. జ్యూసీ మండి అండ్ చికెన్ ఫ్రై పీస్ మండి. ఇటు పెట్టు మాకి. రెండు కలపగా. ఆగండి ఆగండి. ఫస్ట్ ఐ వాంట్ టు టేస్ట్ ఫ్రై, ఎందుకంటే మసాలానే పోయిందంటే. యా, ఇది వచ్చేసి చికెన్ జ్యూసీ మండి అండ్ చికెన్ ఫ్రై పీస్ మండి అన్నమాట. టూ కూడా టేస్ట్ చేద్దాం. సింగిల్లే పెట్టుకున్నాం. ఒకవేళ బాగుంది అనుకుంటే మళ్ళీ వేరే దానికి ఆర్డర్ పెట్టుకోవచ్చు, పీసెస్ లెక్క కూడా అనేసి. సో ఫుటో తీసాము. ఫుటో ఫ్రై చేసిన ఎలా తినాలా? సరే ఇది చేయండి. ఏమండి? జలుబు చేస్తాను. నాకు స్టాండ్లు తెచ్చుకోవటం గుర్తుండవు. వచ్చాక వీడియో కోసం ఎలా అడ్జస్ట్ చేయాలి అని ఒక పెద్ద ప్రయత్నాలన్నీ చేస్తాం. ఎలా ఉంది అక్కడ చూసిమండి? లేదా బాగుందా? ఇది హాట్గా ఉంది జ్యూసీ అయితే. ఫ్రై చేయాలి ఇవ్వండి. బాగుంది. మేము ఫ్రై మొక్క కొద్దిగా తీసుకుంటాం. బాగుందండి. బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. సమ్ములు ఎక్కరా నీకు కావాల్సిందా? నాకు చిన్న పీసెస్. నాకు ఇదేదో ఉందండి. ఇది మొత్తం క్రీమ్ అనుకుంటాండి జ్యూసీ అంటే. అయితే మేము మైనీస్ ఇచ్చారా అయిపోతే నేను అడుగుతాను. పీస్ కూడా బాగుంది. క్రిస్పీగా. ఇది వచ్చేసి పులుసు లాంటిది ఇచ్చారు. తర్వాత మజ్జిగ టైప్లోది. తర్వాత మైనీస్ ఇచ్చారు. అది మనకు కూడా కొద్దిగా ఇదా చాలు. ఏం కాదు. ట్రై చేద్దాం. ట్రై చేద్దాం. చిన్న పీస్ తీసుకోండి, ఎందుకంటే టేస్ట్ అయితే బాగుంది. ఒక వెరైటీ ట్రై చేస్తున్నాం. సో బిల్ అయితే 1100 రూపాయలు అయిందనమాట. సోంపు అయితే కూడా వచ్చేసిందండి.